ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు? అప్డేట్స్ ఏంటి రంజిత్? నిఖత్ ప్రకాత్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో వచ్చేసి ముమ్మరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా కూడా ఇప్పటికే అభ్యర్థులు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్లందరూ కూడా లోపలికి చేరుతున్నారు. మొదటగా దానికి సంబంధించినటువంటి పోలేట్కి సంబంధించినటువంటి ఓట్లు నమోదు చేసిన తర్వాత దానికి 105 లెక్కింపు అనంతరం కూడా 8 గంటలకు కూడా ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి 10 రౌండ్లలో మొత్తం 42 టేబుల్ అనేది కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేతలందరూ కూడా దాదాపు వచ్చి బయట ఉన్నారు. దాంతో పాటుగా ఏజెంట్లు కూడా అనేది లోపలికి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ అనేది కూడా ప్రతిష్టాత్మకంగా ఉంది. దీంతో పాటుగా కూడా అన్ని పార్టీలు ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలపై విశ్వాసం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కన్నివిరి ఎరగని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందుతామనే ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చేశామో, హైదరాబాద్ నగర ప్రజలు కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కానీ ఎంత శాంతి భద్రత విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, నగరంలో కావాల్సిన మౌలిక వసతుల విషయంలో కానీ 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేశాం. దాన్ని బేస్ చేసుకునే మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన అకస్మాత్తుగా చనిపోవడం వల్ల ఈరోజు మళ్ళీ ఉప ఎన్నికలు రావడం జరిగింది. కాబట్టి దాని కొనసాగింపుగా ఆ అభివృద్ధి కానీ అదంతా కావాలంటే మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వం వారి ద్వారానే అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూశాము, అన్ని విధ్వంసాలు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు 420 హామీల పేరు మీద వచ్చి ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు తప్పకుండా మళ్ళీ ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాకు కనిపించింది. కాబట్టి తప్పకుండా ఈరోజు ఎన్నికల్లో తప్పకుండా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ గెలుస్తామని మాకు నమ్మకం అయితే ఉంది. చెప్పండి, ఈ ఎన్నికలు అనేది ఏ విధంగా చూడవచ్చు? ఇప్పటికే చూసుకున్నట్లయితే ఎన్నిక రోజు కూడా రిగ్గింగ్ ప్రక్రియ కావచ్చు, హడావుడి గొడవలు, వాటిని ఈరోజు రిజల్ట్ ఏ విధంగా చూడవచ్చు? ఇవాళ అన్ని పార్టీలు ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు, ఇవాళ అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఒకవైపు. ఇవాళ మనకు స్పష్టంగా కనపడుతుంది కదా, బండి సంజయ్ వస్తాడు, గుడ్ ఫ్రెండ్గా మారుతారు రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ నోడగొట్టాలని. అదేవిధంగా ఇవాళ బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా ఇలా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవద్దు అనేటువంటి ఆలోచన చేసినారు. కానీ ప్రజల గుండెల్లో మాత్రం గులాబీ జెండాది చెదరని స్థానం ఉన్నది. కేసీఆర్ గారు పరిపాలన విధానం ఎట్లా ఉండేది గమనించా ఉన్నారు. కాబట్టి ఇలా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గతంలో మాగంటి గోపీనాథ్ గారి సేవలు కావచ్చు, వారి మరణం కావచ్చు, వాళ్ళ అకాల మరణంతో సునీత గారికి అండగా ఉండే విధానం కావచ్చు, ఇలా బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా ఏదైతే మీరు గ్యారంటీ కార్డులను ఎలక్షన్లో ఇచ్చినారు, వాటి బాకీ కార్డుల రూపంలో ప్రజలకు ఎటువంటి హామీలు ఎగ్గొట్టారనే రూపంలో ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళే మాకు చెప్పిన సందర్భం, అయ్యా రంజాన్ తోఫా మాకు ఇచ్చి కేసీఆర్ సందర్భంలో వచ్చేవి, క్రిస్టియన్ మైనార్టీల కానుకలు వచ్చేవి, బతుకమ్మ చీరలు వచ్చేవి, కేసీఆర్ కిట్ చాలా అద్భుతంగా ఉండేవి అని చెప్పేసి ప్రజలే మాకు చెందిన సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి 100కు 100% ఇలా కేసీఆర్ గారు ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు, మిగతా రాజకీయ పక్షాల ఒకవైపు ఎలక్షన్ జరిగింది. డెఫినెట్గా 5 నుంచి 10,000 మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే భావన మాకున్నది. ఆ క్రమంలోనే ఇలా ఈ 2 ఏళ్ల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కారు పైన, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం పైన ప్రజలలో వచ్చిన అసంతృప్తి మాత్రం స్పష్టంగా కనపడ్డది. ఇలా మున్సిపల్ కార్మికులు చూడండి, ఆటో కార్మికులు చూడండి, హైడ్రా పేరుతోటి పేదవాళ్ళ ఇల్లు కొలగొట్టే విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా ఇలా రేవంత్ రెడ్డి సర్కారు మీద వ్యతిరేకత కనిపించింది. కాబట్టి ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ఓటర్ రూపంలో మారుదని మేము అనుకుంటా ఉన్నాం. అయినా కూడా ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి ఆలోచనతో ఏం చేసినారు, ఇవాళ మద్యాన్ని నమ్ముకున్నారు, మనీని నమ్ముకున్నారు. ఇవాళ ఇష్టలు విడిగా 5,000, 6,000 ఇచ్చి పంచుతూ ఉంటే కూడా ఎలక్షన్ కమిషన్ కళ్ళప్పగిస్తూ చోద్యం చేసింది కదా. ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది చూసినాం కదా. కాబట్టి ఇలా పోలీస్ యంత్రాంగం కావచ్చు, మిగతా అన్ని యంత్రాంగాలను వాడుకొని ఇలా గెలిచే ప్రయత్నం చేసినారు, గెలిచే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేసినారు. కానీ డెఫినెట్గా 5 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తున్న ఆశాభావం మాకుంది. ఇలా 100% టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం, మేము ప్రజల కోసం పనిచేసినాం, ప్రజలకు ఏం చేసినామో చెప్పినాం, ఇల్లు తిరిగినాం. అదేవిధంగా ఇవాళ ఎగ్గొట్టినటువంటి 25,000 ఇవ్వలేరు, తులం బంగారం ఇవ్వలేరు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరు, ఇవన్నీ అంశాలు కూడా స్పష్టంగా ప్రజలకు చెప్పిన భావన మాకు కనిపించింది. కాబట్టి కేసీఆర్ నాయకత్వానికి ఓట్లేసారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తారని ఆశాభావం ఉంది.
ఇప్పుడు అంగబలం అర్ధబలం అధికార బలంతోనే ఈ ఎలక్షన్ జరిగిందంటారు. ఈ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా కూడా రెండు పార్టీలకు ఉంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గల్లీలు పట్టుకొని వారం రోజుల పాటు తిరగడము, అజరుద్దీన్ గారికి సడన్గా మంత్రి పదవి ఇవ్వడం కానీ, లేకపోతే కులాల వారిగా పెట్టినటువంటి మీటింగ్లో కూడా, వర్గాల వారిగా పెట్టినటువంటి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారంటేనే కాంగ్రెస్ పార్టీ సగం చచ్చిందని అర్థం. పోలింగ్ రోజు మనం చూసాం, స్వయంగా ఎమ్మెల్యేలు పోలింగ్ బూత్ల దగ్గర పోల్ చిట్టులు పట్టుకొని డబ్బులు పంచిందంటేనే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కాకముందుకే ఓడిపోయినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది, అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించింది. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆపద్ బాంధవుడిగా నిలిచింది. అది ఫ్యూచర్ సిటీ విషయంలో కానీ, లఘుచర్ల విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, గురుకులాల విషయంలో కానీ, 2 లక్షల ఉద్యోగాల విషయంలో కానీ ప్రజలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తప్పకుండా ప్రజలే బీఆర్ఎస్ పార్టీని హక్కున చేర్చుకుంటారు. ప్రజలే పార్టీని ఈరోజు గెలిపించబోతా ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయడంకా మోగించనుంది. అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే గత 23 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే ఒకవైపు ప్రజల్ని ప్రలోభ పెట్టడము, అధికారులతో పాటుకు వచ్చేసి పబ్లిక్ని భయపెట్టించడము, దాంతోపాటుగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా దాదాపు 8 రోజులు గల్లీ నుంచి డివిజన్ వరకు తిరిగి పాదయాత్రలు చేసుకుంటూ సెంటర్ మీటింగ్లు పెట్టుకుంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా అన్ని పార్టీలు ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన హామీలు ఏదైతే ఉన్నాయో, 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏదుందో అదంతా ఒకవైపు ఉన్నట్లయితే అబద్ధ హామీలతో 22 హామీలతో ప్రజలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటుగా అన్ని పార్టీలు కూడా ఒకవైపు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముస్లిం మైనార్టీలు కావచ్చు, దాంతోపాటుగా బడుగు బలహీన వర్గమైన ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఫలాలు అందినాయి. కానీ ఇచ్చిన అబద్ధపు హామీలు అనేవి నెరవేరకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ పడింది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతుంది. ఖచ్చితంగా 5 నుంచి 10,000 మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిఖర్, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు యూసుఫ్గూడ స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా 11 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే ఉప ఎన్నిక కావడం, ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ వద్ద లెక్కింపు సిబ్బందితో పాటు అభ్యర్థి ఒక ఏజెంట్ కు మాత్రమే అనుమతిస్తారు. తొలుత 105 పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. తర్వాత 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, తర్వాత 18 సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటల 45 నిమిషాల కల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. ఇక మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వము అధికారాన్ని దుర్వినియోగం చేసి రిగ్గింగ్ చేసి గెలవాలనేటువంటి ఒక కుట్ర ప్రయత్నం చేసింది. చేసే విధంగా ఈ ఎలక్షన్ జరిగింది. కాబట్టి ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వము కుట్రలతోని కుర్తుంతలతోని గెలవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందో ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఒక గెలవాలనేటువంటి తపనతోని అన్ని రకాల ప్రయత్నాలు చేసి రిగ్గింగ్ చేసి రౌడీజం చేసి పోలీసులను పెట్టి దొంగ ఓట్లు వేయించి గెలవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇలా తీర్పు ఉంటుందని ఇవాళ కౌంటింగ్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే సైలెన్స్ ఓటింగ్ బాగా జరిగింది. ఎవరు బయటికి చెప్పలేకుండా ఇంటర్నల్గా బీఆర్ఎస్ కేసినామని మాకు స్పష్టంగా చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టే ఇవాళ అందరం కూడా, ఎందుకంటే మేము ఓట్ల రోజు చూసినాం. మేము ఏం చూసినామంటే ఎక్కడికక్కడ రిగ్గింగ్ జరిగింది, దొంగ ఓట్లు వేసిండ్రు. ఆనాడు అడ్డుకున్నది కూడా మేమే ఎక్కడికక్కడ కూడా. సో కాబట్టి ఈ రోజు కూడా కౌంటింగ్లో కూడా మాలాంటి సీనియర్ నాయకులను ఇలా పార్టీ మరి కౌంటింగ్ ఏజెంట్గా కూడా పంపిస్తూ ఉన్నది. కాబట్టి అక్కడ లోపల కూడా ఏమన్నా మళ్ళా లొసుకులు ఇవన్నీ కూడా మొన్ననే బయటపడ్డాయి. ఈరోజు కూడా ఏమైనా చేస్తారనే ఒక ఉద్దేశంతో చాలా పగడ్బందీగా ప్రణాళికబద్ధంగా మేము మా పార్టీ ఆదేశానుసారం ఈరోజు కౌంటింగ్ ఏజెంట్గా లోపలికి వెళ్తా ఉన్నాం. తప్పకుండా మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలవబోతా ఉన్నారు. మొదటి నుంచి కూడా కేటీఆర్ గారి రోడ్ షోలో యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలు కేటీఆర్ గారి స్పీచెస్, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్లో కావచ్చు, హైదరాబాద్ చేసిన సేవలు ఇవన్నీ కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ విజయానికి విజయతేదని మా భావన. కానీ ఇవాళ ఎట్లయినా గెలవాలనే ఆలోచనతోటి ఓడిపోతున్నాం అనే దురదతోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఎలక్షన్ కమిషన్ని, సిపి ఎలక్టరల్ ఆఫీసర్ని, పోలీస్ యంత్రాంగాన్ని అన్ని రకాల సామధాన పేద దండోపాయం పేరుతోటి ఆఖరికి ఇవన్నీ పనిచేయకపోతే ఇక మనీని నమ్ముకొని ఇవాళ ఓట్లను పైసలు పంచేటువంటి ప్రయత్నం కూడా చేసినాడు. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారి ప్రచారం, గతంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుండెలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మా అభ్యర్థి 5 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తనే ఆశాభావం మా యొక్క అన్ని రకాల సర్వేలలో తేలిందనేది వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ గెలవలేనని చెప్పేసి మైనార్టీ మంత్రి ఇచ్చినాడు, అజారుద్దీన్ తీసుకొచ్చి ఇచ్చినారు, పైసలు పంచినారు, ఎలక్షన్ కమిషన్ మ్యానిపులేట్ చేసినారు, ఇష్టం వచ్చినట్టు ఇవాళ పెద్ద ఎత్తున అల్లరి సృష్టించే ప్రయత్నం చేసినారు, బూతులలో దొంగ ఓట్లు ముద్రించే ప్రయత్నం చేసినారు, ఓటర్ ఐడి కార్డుని ముద్రించే ప్రయత్నం చేసినారు. ఇవన్నీ కూడా చేసినారు. ఏదేమైనప్పటికీ ఇవాళ 5 నుంచి 10,000 ఓట్ల మేరతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్న ఆశాభావం ఉన్నది. డెఫినెట్గా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేము ఒకటి ప్రజలు నమ్ముకున్నాం, వాళ్ళు మాత్రం ప్రజలు నమ్ముకున్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నమ్ముకున్నారు, మీ వాళ్ళ ప్రజలేసే ఓట్లను మేము నమ్ముకున్నాం.